హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రెడ్డమ్మ దేవరకొండ. నేను ఇక్కడికి వృద్ధాశ్రమానికి వచ్చిన ఫ్రెండ్స్. అక్కడ చిన్మయ ఆశ్రమం అది. ఆ ఆశ్రమానికి వచ్చిన ఎల్లాయిపల్లి దగ్గర ఉండే ఆశ్రమం అనమాట అది. అక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ నేను. హాయ్ ఫ్రెండ్స్, రాని చూపిస్తాను మీకు లోపలికి. ఇదో అక్కడికి వచ్చాను ఫ్రెండ్స్. నేను ఆమెతో కలిశాను అనమాట అక్కడ. ఆమెతో ఇక్కడ ఏం ఆశ్రమం గురించి అని అడిగి తెలుసుకున్నా. ఆమెని నాకు చెప్తాంది, ఇక్కడ అనాథ పిల్లలను మళ్ళీ వృద్ధాప్యులు ఉంటారు కదా, 50 ఏళ్ళు వయసు అయిన వాళ్ళను చేర్చుకొని ఇక్కడ బాగా మంచి భోజనం చేసి పెడతారమ్మా అని చెప్తాంది నాకు అవన్నీ. ఇక్కడ మీరు ఏం చేస్తారమ్మా అని ఆమెను అడుగుతాండా నేను. ఆమె ఏం చెప్తాంది, ఇక్కడ చెట్లకు నీళ్లు బట్టి ఇక్కడ నీట్గా అంతా తోసి అన్నీ మేము చేస్తామని ఆమె నాకు చెప్తుంది ఫ్రెండ్స్. నాకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆమె ఎవరన్నా కొడుకులు కోడళ్ళు చూడకుండా వదిలేసి ఉంటారు కదా తల్లిదండ్రులను, వాళ్ళు కూడా చేర్చుకుంటారని చెప్తాంది ఆమె. అక్కడ చెట్లు అన్నీ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ పూలు చెట్లు అన్నీ బాగుంటాయమ్మా, ఇక్కడ అన్నీ మంచిగా ఉంటాయి, రాండి చూస్తురని చూపిస్తుంది నాకు ఆమె. అన్నీ చెప్పి ఇలా ఇలా ఉంటాయి ఆశ్రమం గురించి అని చక్కగా చెప్తా ఉండేది. సరేలే రా అని ఆమెతో నేను అక్కడికి వెళ్తుండా చూద్దామని. ఆమె అన్నీ మంచిగా తడుకొని పోయి నాకు చూపిస్తూ ఉండేది. అక్కడ ఇట్లా పెద్దవాళ్ళు గుడి అక్కడ అన్నీ ఉన్నాయి, రాండి చూపిస్తానని అన్నీ చెప్తా ఉండదు ఫ్రెండ్స్ నాకు అమ్మ. రాండి మీరు కూడా రండి, అన్నీ చూపిస్తా మీకు కూడా. నేను ఆమెతో వెళుతూ అన్నీ నాకు అవన్నీ చెప్తా ఉండేది. ఇక్కడ ప్రతి ఒక్కటి బాగా ఉంటాయి, మంచి భోజనం పెడతారు, పిల్లలు చక్కగా చూసుకుంటాము అని అన్నీ నాకు చెప్తా ఉండదు ఫ్రెండ్స్ అమ్మ. ప్రతి ఒక్కటి ఇక్కడ చెట్లు ఇలా పెంచాలా, ఇలా పూలు అన్నీ మంచి మంచి తల్లో పూలు వచ్చేసి ఎవరు కోసి పెట్టుకోకూడదు మా అని అది కూడా చెప్తాందామా. మనం ఒకవేళ పూలు కొయ్యాలన్నా కానీ కొయ్యకూడదు అని చెప్తాదమ్మా. అక్కడ వచ్చేసి శివాలయం ఉండదన్నమాట. ఆ శివాలయం కూడా తీసుకొని పోతుంది నన్ను. ఇక్కడ శివాలయం ఉండాది, మరి చెట్లు అన్నీ ఉన్నాయి, చక్కగా నీకు చూపిస్తారండి అని చెప్పి తొడకపోతుందమ్మ నన్ను అక్కడికి. ఆ గుడి దగ్గరికి తీసుకుపోతుంది. సరేనని ఆమెతో కూడా నేను వెళ్తున్నాను అక్కడికి. ఇదో శివాలయం వచ్చింది చూడండి ఫ్రెండ్స్, గజి స్తంభం దగ్గర గుడి లోపలికి వెళుతున్నాను నేను ఇప్పుడు లోపలికి. అక్కడ వచ్చేసి దండం పెట్టుకొని నేను ఒక పువ్వు కోసిన తెలియక ఆ పువ్వు అక్కడే పెట్టినా నేను. ఇంకా లోపలికి వెళుతున్నా నేను. ఆమె చెప్పింది, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇక్కడే ఉంటానని. ఇంకా నేను లోపలికి వెళుతున్నా దేవుడి దగ్గరికి చూద్దామని. ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీరు, ఇక్కడ శివాలయంలోకి ఇప్పుడే లోపలికి వచ్చానన్నమాట. ఇంకా లోపల అక్కడ వేరే ఒక ఆమంతా బాగా క్లీన్ చేసిందనమాట. లోపల అంతా కడిగి గుడిని శుభ్రం చేసి ఇంకా అక్కడ కాసే పూలన్నీ తెచ్చి దేవుడికి పెడతారు వాళ్ళు. ఇదో శివలింగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాగా. ఇంకా అక్కడికి వచ్చి నేను బాగా దర్శనం చేసుకున్నాను అనమాట ఆ శివయ్యను. ఇంకా అక్కడ దండం పెట్టుకుంటాను నేను ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా అక్కడ సీతారాములు విగ్రహాలు ఉన్నాయి అన్నమాట అక్కడ. ఈ శివలింగం అనేది గుడి అనేది ఆ ఆశ్రమంలో వాళ్ళే నిర్ణయించుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళే అక్కడ కట్టించుకున్నారనమాట. ఆమె నాకు చెప్పింది, ఈ గుడి మేమే కట్టించుకొని ఈ ఆశ్రమంలో మేము అన్ని పూజలు చేసుకొని మేము బయటికి పోకుండా వాళ్ళ పూజలు చేసుకుంటారు. ఎవరు వృద్ధాప్యులు ఉంటారు కదా, 50 ఏళ్ళ వయసు అయిన వాళ్ళు, చిన్నపిల్లలు అందరూ గుడికి వస్తారన్న అక్కడికి. ఇక్కడ సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి, ఆయన లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి ఆ గుడి లోపల ఉండారనమాట వాళ్ళు కూడా విగ్రహాలు. అక్కడ కూడా బాగా మంచిగా పూజలు చేస్తారు వాళ్ళు. అమ్మవారికి ఆ దేవుడికి ఎంత బాగా నీట్గా అన్నీ వాళ్ళు శుభ్రం చేసి పూలు అన్నీ తెచ్చిపెట్టి బాగా పూజ చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట అక్కడ. ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ నాకు అక్కడి నుంచి రాబుద్ది కాల బయటికి, ఇంకా ఉండాలా అనిపించేట్టు కూడా అది. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చిన ఆశ్రమానికి పెద్ద ఆమెను కూడా అడిగి తెలుసుకున్నా. ఇది ఇప్పుడు రాని ఫ్రెండ్ మీరు చూడండి. అక్కడికి వచ్చేసి ఆయన చనిపోయినాడు, ఆయన ఆశ్రమం కట్టించిన ఆయన అంటే చిన్నయ్య అంట ఆయనకు సమాధి అక్కడ కట్టించినారు. ఆ సమాధి కూడా చూడ్డానికి వెళ్తున్నాను నేను లోపలికి. అక్కడికి వెళితే అక్కడ లాక్ చేస్తున్నారు, పోయేదానికి లేదని చెప్పని. నేను ఇంకా సరేలే అని చెప్పని బయట నుంచే చూస్తూ ఉండా నేను. ఆయన సమాధిని చూస్తూ ఉండా. ఆయన ఆశ్రమము కట్టించినాడంట. ఆయన బెంగళూరులో చనిపోతే ఇక్కడికి తెచ్చి ఆయనను సమాధి చేసినారంట. ఆయన్ను పెద్ద ఆయన్ను అది చూపించింది నాకు.
ఆశ్రమం కట్టించినామా నాతో చెప్పింది. ఆయనకు సంవత్సరానికి ఒక్కసారి బాగా ఆయన 100 ఎకరాలు ఇచ్చినారంట భూమి కూడా ఆ ఊర్లో వాళ్ళు, అంటే వెల్లాయిపల్లి వాళ్ళు 100 ఎకరాలు ఇచ్చితే ఆయన ఆ బాంబే నుంచి వచ్చి ఇక్కడ ఆశ్రమము నిర్ణయించినాడంట అతను. ఇప్పుడు ఇంకా మళ్ళా అక్కడికే బయటికి వెళుతున్నా చూసి నేను. ఇంకా బయటికి వెళ్ళి ఇంకా అతనికి సంబంధించినట్టు ఏమన్నా ఉంటే చూద్దామని బయటికి బయలుదేరిన లోపల నుంచి నేను. ఇంకా ఏమన్నా అడిగి తెలుసుకొని చూడాలని ఎదురు చూస్తా ఉండ. ఇంకా ఆశగా నేను బయటికి వెళుతున్న వాళ్ళతో కలిసి అడుగుదామని చెప్పి చూద్దామని ఆ గుడిలో కూర్చున్న 10 నిమిషాలు. ఇదో ఇప్పుడు బయటకు వచ్చిన చూడండి ఫ్రెండ్స్, నేను గుడిలో నుంచి. ఇంకా వాళ్ళను అడిగిన, నాకేమన్నా చూపియండి, చెప్పండి ఆశ్రమం గురించి అని. ఇప్పుడు చెప్పిన గుడి బయట చూడండి, ఆమె అట్లే నా కోసం వెయిట్ చేస్తా ఉన్నది బయట. చెట్లు అన్నిటికీ నీళ్లు కడతా ఉంటారు వాళ్ళు అక్కడ బాగా చక్కగా. ఇంకా అక్కడ పెద్ద మర్రిమాను అంతా నీట్గా వాళ్ళు శుభ్రం చేస్తారనమాట అక్కడ మర్రి చెట్టు దగ్గర. ఇంకా అదంతా నేను ఆ ప్లేస్ను చూపిస్తూ రండి అన్నాడు ఆమెకు చెప్పినాను నేను. ఆమె సరేనమ్మా వస్తాలే అని చెప్తాంది. అక్కడ ఆమె పని చేసామన్నమాట. ఆమె నీట్గా చెత్తలన్నీ తోసి ఎవరన్నా పూలు కొయ్యకుండా చూస్తామంటుంది. ఆమె అన్నిటికీ బాగా శుభ్రం చేస్తా, నీళ్ళు కడతా. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా బోధకోటాలు అనేటివి, అవి ఇప్పుడు ఆయన చనిపోయినాడు కదా బాంబేలో, అతని సమాధి కట్టి అతనికి సంబంధించినవి కొన్ని వస్తువులు అనేటివి అక్కడ భద్రపరిచినారంట. అవి ఎప్పటికీ ఈ సంవత్సరానికి ఒక్కసారి తెరుస్తారంట. అవి మనల్ని ఎవరిని లోపలికి చూడనీరన్నమాట వాళ్ళు, ఊరికే బయట నుంచి చూడాల్సిందే మేము. నేను కొంచెం చూడాలని వాళ్ళని ఎంకరేజ్ చేసి అడిగిన చూపిమని, వాళ్ళు చూపిమని చెప్పినారు. అయ్యో కిటికీలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఆ కిటికీల కాడ కూడా నేను చూద్దామని అడిగిన. ఇప్పుడు కాలంలో కూడా ఇంకా బోధకోటాలు ఉన్నాయా నేనని అక్కడ కిటికీ దగ్గరికి పోయి చూసిన, ఏముండదో లోపల చూడాలని చూసిన. కానీ దానికి సంబంధించి ఆయన ఆశ్రమం కట్టించడానికి సంబంధించిన వస్తువులన్నీ లోపల ఉన్నాయి. ఇంకా అవి ఎవరు లోపలికి పోయేదనుకుండా చూసేదానికి ఉండదని చెప్పింది ఆమె. అక్కడ పనిచేసామా అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. కూర్చున్నామనుకో ఆ చల్లటి వాతావరణము, ఆ గాలి అన్నీ బాగా ఉంటుంది. ఇంకా అదంతా నేను ఇప్పుడు కాలంలో కూడా ఇంకా ఇంత భద్రంగా ఉంచారా అని నాకే చూస్తూ ఉన్నా అన్నీ నేను కూర్చొని చక్కగా ఆ చెట్లు అవన్నీ. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, నా వీడియోలకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఓకే ఫ్రెండ్స్.